అమ్ముడైతే ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఆయన యేసుప్రభుని అప్పగించడానికి వచ్చాడు. యేసుప్రభుని అప్పగించడానికి వచ్చి యేసుప్రభుని ముందు పెట్టుకున్నారు. యేసుప్రభు ఎవరు చూపించారు? ప్రధాన యాజకుల యొక్క సైనికులకు చూపించారు. అప్పుడు అంటారు, ఆయన ఎవరిని వెతుకుచున్నారు మీరు అన్నారు. నజరేయుడైన యేసుని మేము వెతుకుచున్నాం అన్నప్పుడు ఆయన నేనే ఆ యేసు, వీరిని విడిచిపెట్టండి, వీరిని పోనీ శిష్యులు చెబుతున్నారు. ప్రవక్తల యొక్క ప్రవచనాలు నెరవేరు కాబట్టి శిష్యులు విడిచిపెట్టమంటున్నారు. ఆ శిష్యుల నిమిత్తము, నా నిమిత్తము, దేవుని నిమిత్తము, ప్రజల నిమిత్తము నేను మాత్రమే బలవుతాను, నేను సిద్ధంగానే ఉన్నాను అని తన ద్వారా అప్పగించుకున్నాను. చూడండి, ఎవరైనా పోలీసులు వస్తారు ఇంటికి, ఏదైనా చిన్న పొరపాటు జరిగి అంటే ఆ ఇంట్లో ఆ పొరపాటు చేసిన ఉంటాడండి, నేనేనండి తీసుకెళ్ళిపోండి అంటారా? జంపు చుట్టాల ఇంట్లో, బంధువుల ఇంట్లో, వేరే వేరే ఇతర ఊళ్ళో వెళ్ళిపోతాడు. తర్వాత ఎందుకు వెళ్తాడంటే ఎవరు పడతారు దొరికిందా? దొరుకుతారా? పోలీసులు దొరుకుతారా? ఎందుకు దొంగతనం చేశారు, ఎందుకు ఆ పాపం చేసి ఆ పాటలు ఎందుకు చేశారని చిత్తపడతారు, తీసుకెళ్ళి ఇంటరాగేషన్ చేస్తారు, థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారు. ఇవన్నీ ముందు ఆలోచన చేసి వాళ్ళు వస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ అందేసరికి నేను ఏం చేస్తాడంటే జంప్ అయిపోతాడు. దానికి వేసుకోడు పారిపోవడం. యోధ ఏం చేయబోతున్నాడో ముందే తెలిసాడు. మేము గురువారం రాత్రి తెలుసుకోలేదు, నేను అప్పగించబోతున్నాను యోధ, సరే నువ్వు ఇష్టం వచ్చినట్లుగా చేసుకో, ఎవరు ప్రభా అని అందరూ అడుగుతుంటే ఈయన కూడా ఎవరు ప్రభా అంటాడు. అన్నప్పుడు యేసుప్రభు ఏమంటారు? రొట్టె తెలిసినటువంటి వాళ్ళు ఉన్నటువంటి నీవే అన్నట్టుగా మాట్లాడతారు. వెళ్ళినప్పుడు యోధ వెళ్ళిపోతాడు, మొహం చేదరొచ్చి వెళ్ళిపోతాడు. వెంటనే వాళ్ళని తీసుకొచ్చేస్తాడు. తీసుకొచ్చినప్పుడు యేసుప్రభు వారు జాగ్రత్త ఉండగా, బెదరకుండా, భయపడకుండా నిలబడ్డాడు. అది గొప్పతనం. కీర్తన గ్రంథంలో 108లో మొదటి రోజు చదువుతాను ఒకసారి. దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది. నా హృదయము నిబ్బరముగా ఉన్నది. దేవుల్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా గుండె నిబ్బరంగా ఉంటుంది. ఎలా ఉంటుందమ్మా? గుండె నిబ్బరంగా ఉంటుంది. ఆ నిబ్బరం లేకపోతే బ్రతకలేదు. ఎన్నో భయాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇబ్బందులు మన ముందుకు వస్తాయి, మనల్ని ముంచెత్తుతాయి. కానీ ఆ సమయంలో మనము సమస్య వైపు కాదు, ఎవరి వైపు చూడాలి? దేవుడి వైపు చూడాలి. దేవుడి వైపు చూస్తే తెలుసుకుంటున్నారు. దేవుడి వైపు చూస్తాం, తండ్రి వైపు చూస్తాం. తండ్రి, ఈ గిన్నె నీ చిత్తమైతే నా నుంచి తొలగించు, అయినప్పటికీ కూడా నీ చిత్తాన్ని నా జీవితంలో జరిగించు. పేతురు మాట్లాడుతున్నాడు కంగారుగా, మల్లు యొక్క చివరికి నరికారు కదండి. మల్లు యొక్క చివరికి వేసుకోవడం అంతకుముందు అంటాడు, మీరు కత్తి కొనుక్కోండి అని చెప్పేసి అంటాడు. ఆయన నరకడానికి ఏమని చెప్పేసి కత్తితో ఆ మల్లు అనేటువంటి ఆయన యొక్క చెవి మల్లు అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క సేవకుని చెవి నరుకుతాడు. నరికినప్పుడు యేసుప్రభు ఏం చేస్తాడు? ఆ చెవి తీసి పెట్టేస్తాడు. పెట్టేసి పేతురుకు చెప్తాడు కొన్ని విషయాలు, అలా చేయడం తప్పని. ప్రభువుకు ప్రియమైనటువంటి వల్ల ఒకటి ఆయన యొక్క త్యాగంలో ప్రేమ ఉంది. ఏముందండి? అరెస్ట్ చేయడానికి వచ్చినటువంటి వారికి ఏం చేశారంటే స్వస్థత ఇచ్చారు. తెలిసి తెలియక శిష్యుడు పేతురు నరికేస్తే చెవి కింద పడిపోతే తీసి మళ్ళా ఎక్కడిదక్కడ పెట్టేసి ఏంటి స్పెషలిస్ట్ అనమాట. ఏమంటే ఆయన తెలియని వైద్యుడు ఏమి పరమ వైద్యుడు, ముట్టుకుంటే బాగుపడిపోతాం. ఒకటి స్వస్థపరిచాడు, రెండోది ప్రేమను చూపించాడు. త్యాగపూరితమైనటువంటి అస్వస్థత అలాగే ప్రేమ మనం చూడగలుగుతున్నాం దేవుని పట్ల. ఇలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నప్పుడు గమనించినట్లయితే పిల్లరా, ప్రతి ఒక్కరూ కూడా నిబ్బరము కలిగి చెరసాల వేయబడినప్పుడు పౌరసేన ఏం చేశారు? పాటలు పాడారు, దేవుడు స్తుతించారు.
చెరసాల పునాదులు పగిలిపోయాయి. ధైర్యం ఉండబట్టి పాడతారా, లేకపోతే భయం వేసిన వాళ్ళు అయితే పాటలు పాడుతూ దేవుడిని చప్పట్లు కొడతారా, స్తుతులు చెల్లిస్తారా? భయపడుతుంటే ఏం చేస్తారు? భయపడేవాళ్ళు ఒక మౌనం కూర్చుంటారు. జైల్లో ఉన్నారు కదా వీళ్ళు, శిక్ష అనుభవిస్తున్నారు. ఆ మౌనం కూర్చొని వండుతూ ఉంటారు. చదువులు, ఆకలితో, ఇబ్బందులు, దాహంతో, దోమలతో. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల ఆ విధంగా కాకుండా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఏ విధంగా ఉన్నారు? పౌరుషులు ధైర్యంగా ఉన్నారు, దేవుని స్తుతిస్తూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు. ఆ విధంగానే యేసు ప్రభు వారు జైలుకు వెళ్ళడానికి, చెరసాల్లో వేయించుకోవడానికి, శిక్షలు అనుభవించడానికి, న్యాయాధిపతుల దగ్గర నిలబడడానికి, సభలో నిలబడడానికి, అలాగే అనేకుల చేత ఆయన చేదరించుకోవడానికి, చేపల పరిస్థితిగా మిగిలిపోవడానికి, సిలువలో బలి అవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నేనే ఆ నజరేయుడను యేసుని అని చెప్తాను. అటువంటి త్యాగపూరితమైనటువంటి సేవా దృక్పథాన్ని యేసు ప్రభు కలిగి ఉన్నారు కనుక నిజాయితీగా ఆయన వెతుక్కుంటూ వచ్చిన వారికి శ్రమ లేకుండా, ఆయన వెతుక్కుంటూ వచ్చినటువంటి వారికి ఇబ్బంది లేకుండా గమనించినట్లయితే పిల్లరా, యేసు ప్రభు అతని మహత్తరమైనటువంటి ప్రజ్ఞాశీలి పుణ్య పురుషుడు, మానవ కుమారుడు, మనుష్య కుమారుడు తనంతట తానుగా స్వీయ త్యాగము చేసుకున్నాను, తను తానుగా అప్పగించుకొనెను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదువుకున్నామా? క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండటకు మన కొరకు తను తాను అర్పణగాను బలిగాను అర్పించుకున్నాం. చాలు. మనం ఎలా ఉండటానికండి? పరిమళ వాసనగా మనం ఉండటానికి, అంటే క్రీస్తు వాసన కలిగి మనం జీవించడానికి వరకు ఆయన బలిగాను అర్పణగాను తను తానుగా మన కొరకు అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు అప్పగించుకున్నాడు? మన కొరకు అప్పగించుకున్నాడు. అలాగే ఫిలిప్పీకి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనం చదువుతున్నాం. ఫిలిప్పీ 2:7-8. ఫిలిప్పీ 2:7-8. చదవండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తను తానే రిక్తునిగా చేసుకుని, మనుషులు పోలికగా పుట్టాడు, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తను తానే అప్పగించుకున్నాడు. చూడండి, ఎంత మంచి త్యాగం అంటే. ఎవరైనా రావేసుకుంటారంటే ఎవరికైనా భయం వేసి పక్కకి వెళ్ళిపోతావా, లేకపోతే వెళ్ళిపోతావా? పర్వాలేదు, ఎవరు బాగైపోదు, రావేసుకుంటారు, ఏం చేస్తా చేసుకొని ధైర్యంగా ఎదురుకి వెళ్తావా, లేకపోతే పక్కకి వెళ్ళిపోతావు, దాక్కుంటావా? దెబ్బలు తప్పించుకోవాలి, ఏం చేస్తావా? కానీ ఆయన తప్పించుకోవడానికి ఎప్పుడు కూడా చూడండి, చాలా క్లారిటీ, తను తానుగా అప్పగించుకోవడానికి మరి ముందుకు వెళ్ళాడు, ఆ రిక్తునిగా మార్చుకున్నాడు. చాలా చాలా బ్యూటిఫుల్గా అంటే వేసుకోవడం. అసలు పురుషుల్లో భూమి పుట్టిన తర్వాత అంతటి అందగడుగుడు పుట్ల పురుషుల్లో అంతటి సొగసైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు, అంత అందగడు వేసుకోవడం సామాన్యమైనటువంటి స్వరూపం కాదు. ఇప్పుడు చాలా మరి దైవపుత్రుడు కనుక, దేవదూత పుత్రుడు కనుక, దేవుని పుత్రుడు కనుక, మానవ రూపంతో ఉన్నప్పటికీ కూడా ఆయన రూపం సరిపోల్చదగినది. ప్రభువును ప్రేమించారు ఎవరు ఆయనకి పోల్చదగినటువంటి వారు ఎవరు కూడా లేదు. కనుక ఆయన రూపాన్ని ఆయన రిక్తునిగా మార్చుకున్నాడు. డబ్బులు ఎలా ఉంటుంది? మనం రక్తం కాకపోతా ఉంటే ఒళ్ళంతా ఎలా ఉంటుంది? ఒళ్ళంతా కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటాలు,
మొహం మారిపోతుంది కదండి. తలుపుకుని చక్కగా ఫ్రెష్గా పౌడర్ రాసుకుని మంచి డ్రెస్ వేసుకుని హాయిగా మరి నిలబడినప్పుడు ఒక్కో రకంగా ఉన్నాం. బాగా విస్తారంగా పని చేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నాం మనం? కొన్నిసార్లు ఆనందం కట్టలేదు. మన పిల్లలే మన ఆనందం కట్టలేదు. ఒకవేళ బాగా పని చేస్తాం అనుకోండి, మన పిల్లలు బాక్స్ తెచ్చాడు అనుకోండి, మా అమ్మగారేమో మా నాన్నగారేమో ముందుకెళ్ళిపోతారంట. ముందుకెళ్ళిపోయి ఎవరు అడిగితే అక్కడే ఉన్నారు మీ డాడీ, మీ నాన్నగారు అక్కడ ఉంటారు కదా అంటే అప్పుడు వస్తారంట. గుర్తుపట్టలేదు ప్రభుత్వం ప్రియమైనటువంటి వారు. ఈ విధంగా యేసు ప్రభువారు మన కొరకు తను తానుగా రిక్తునిగా మార్చుకుని తన యొక్క సమస్తాన్ని కూడా దేవుని కొరకు అర్పణగాను బలిగాను అర్పించాడు మనందరి రక్షణ కొరకు. అలాగే మోషే గారు సీనాయి కొండ మీద ప్రార్థనలు చేస్తున్నా ఉండగా 2వ పర్యాయం 40 దినాల ఉపవాస ప్రార్థనలు ఆయన యొక్క సోదరుడైనటువంటి యాజకుడు అహరోను దూడను చేయడానికి, దేవతగా ప్రతిమను చేయడానికి, అలాగే ఇజ్రాయేల్ అందరూ కూడా ఆ ప్రతిమను పూజించడానికి సిద్ధపడతారు. ఆయన అక్కడిని చూస్తారు, మీరు ఏం చేస్తారో చూస్తారు, గమనిస్తాడు ఆయన. కానీ ఆయన టైం ఇంకా పూర్తి కాలేదు. పూర్తి అయిన తర్వాత వద్దనని ఆగేది ఆయన. వస్తూ రాతిపాలను తీసుకొచ్చి ఆయన కిందకి విసిరేసి ద్రోహులారా అని చెప్పేసి ఆయన ఎంతగానో బాధపడుతూ వచ్చాడు. మరో బ్యాంకులు మనం ఆలోచన చేస్తే ఈ టైంలో అంటాడు, నా ప్రియమైనటువంటి బిడ్డల్ని మీరు క్షమించవలసినటువంటి వారు ఉన్నారు. మీరు నాకు అప్పగించినటువంటి పిల్లల యొక్క స్థితిగతులను, వారి పాపాలను క్షమించండి దయచేసి. వారి పాపాలను కనుక మీరు క్షమించకపోతే, వారిని కనుక మీరు నాశనానికి నడిపిస్తే కనుక జీవగ్రంథంలో నుంచి నా పేరు తీసేయండి అంటాడు. దానిలో కనుక 12వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది. లిఖింపబడినటువంటి పేర్ల గురించి, జీవగ్రంథం గురించి, గ్రంథం గురించి చదవడమ్మ గట్టిగా. ఆ కాలమందు ఈ జనుల పక్షం పిలిచినట్టి మహాధిపతియకు మికాయేలు వచ్చాడు. అప్పుడు నీ జనులు రాజుగా కూడిన కాలం మొదలుకొని నీ కాలం వరకు ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాగానైన వారెవరో వారు తప్పించుకొందురు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నిందాపాలము అగుటకును, నిత్యముగా మేలుగుటకును మేలుకొందురు. బుద్ధివంతులైతే ఆకాశమండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారి నక్షత్రం వలె నిరంతరము ప్రకాశించెదరు. ప్రభునందు ప్రియమైనటువంటి వారు గమనించండి. దేవుని యొక్క లేఖనాల గురించి, జీవ గ్రంథం గురించి దాన్ని రాసి ఉంచడం జరిగింది. ఆ గ్రంథంలో నా పేరు వద్దు, నా పేరు తుడిచిపెట్టేయండి, నా పేరు దాంట్లో ఎక్కించవద్దు, ఎక్కించిన పేరు తీసేయండి, ఈ ప్రజలను కాపాడకపోతే నా పేరు కనుక జీవ గ్రంథంలో మీరు వచ్చొద్దు అని ఆయన మాట్లాడతారు. ఏం చేస్తాడు ఇక్కడ మోషే? ఏమంటే మీ ఇంటి పక్కన పేరు ఆధార్ కార్డు లేదనుకోండి, మీ పేరు తీసేయమంటారు మీద చెప్పండి. మీ ఇంటి పక్క ఊరికి రేషన్ కార్డుకి రాలేదు, నాకు రేషన్ కార్డు వద్దు అంటారా? స్వీయ త్యాగము. ఆయన ప్రేమించే బిడ్డల కొరకు, దేవుడు ఆయనకు అప్పగించినటువంటి ఆత్మల కొరకు మోషే ఏం చేస్తాడంటే స్వీయ త్యాగము. నాకు పరలోక రాజ్యంలో చోటు అక్కర్లా, మీరు అప్పగించినటువంటి ఆత్మను మీరు నాశనానికి నడిపించొద్దు. స్వీయ త్యాగము. ఆ ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, ఆ ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానం, ఆ ప్రజల పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి ఒక కర్తవ్యం, మంచి నాయకుడుగా, బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడుగా మోషే పేరుందని కనుక ఆ పేరుకు తగ్గటువంటి ఆ నాయకత్వాన్ని ఆయన దేవుని యొక్క సమూహంలో వ్యక్తపరుస్తూ ఉన్నారని వాక్యం తెలియజేస్తూ ఉంది. ప్రభుత్వం ప్రియమైనటువంటి వారు, మోషే మంచి నాయకుడుగా, గొప్ప నాయకుడుగా ఎదిగి ఆయన కానా నుంచి ఐగుప్తు నుంచి కానా వరకు నడిపించడానికి నాయకుడిగా ఎన్నిక కాబట్టి వీళ్ళరా సీనాయి కొండ వరకు కూడా రావడం జరిగింది. ఆ కొండ మీద మరి ఆయన
చేస్తున్నటువంటి ప్రార్థనల ద్వారా, ఆయన దేవుడు చూపించినటువంటి దర్శనముల ద్వారా మనం గమనించినట్లయితే ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, యేసు ప్రభు ఏ విధంగా అయితే కొండ మీద ప్రార్థనాపూర్వకంగా శ్రమల గురించి, శిక్ష గురించి ఎదురు చూస్తున్నాడు, అదే విధంగా ఈయన కూడా మరి దేవుని యొక్క పిల్లలైనటువంటి ఇశ్రాయేలు చేసినటువంటి పాప విమోచన కొరకు ఆయన దేవుని యొక్క ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని ఆశీర్వాదాల కొరకు మోషే ఎదురు చూస్తున్నాడు. ఆశీర్వాదాలు ఎవరికి పంచిపెట్టాలి అంటే ఇశ్రాయేలుకి పంచిపెట్టడానికి. ఎవరికి పంచిపెట్టాలమ్మా? ఇశ్రాయేలుకి పంచిపెట్టాలి. ఇశ్రాయేలుని క్షమించమని అడుగుతున్నాడు. ఇశ్రాయేలు తెలిసి తెలియక పాపం చేశారు. ఇశ్రాయేలు అమాయకులు, ఇశ్రాయేలీలు ఏమి తెలియనటువంటి అభాగ్యులు, మరి మంచోళ్ళు అని దేవునికి సర్టిఫై చేస్తున్నాడు మోషే. ఆ విధంగా మనం సర్టిఫై చేయగలుగుతున్నామా? ఇతరులను కూర్చి, ఇరుగు పరుగులు కూర్చి మనము దేవునికి సర్టిఫై చేయగలుగుతున్నామా? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, గమనించండి. ప్రతి ఒక్కరు కూడా మరి దేవుని యొక్క సముఖంలో ఒకరినొకరు క్షమించుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆ విధమైనటువంటి మరి మోషే వంటి ప్రేమ మనం సంఘం పట్ల కలిగి ఉన్నామా? సంఘం పట్ల మనము ఆ విధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాం. మోషే మంచి నమ్మకమైనటువంటి నాయకుడిగా మనకు కనిపిస్తూ ఉన్నాడు. అలాగే 108 కీర్తనలు, నెంబరులు, నిలకడ, నిశ్చయత, వీటన్నిటి మీద దావీదు ఆధారపడుతున్నారు. చక్కని ప్రవచనాత్మకమైనటువంటి సందేశాన్ని ఇస్తున్నారు. అక్కడ దేవుని స్తుతిస్తున్నారు, మహిమపరుస్తున్నారు, గణపరుస్తున్నారు. కనుక ఆయన యొక్క భక్తిని దేవుడు మెచ్చి ఆయన సమస్తమైనటువంటి ఆపదల్లోనూ, ఇరుకుల్లో, నిబంధనలోను, బాధల్లోనూ, శత్రువుల నుండి వస్తున్నటువంటి ఇబ్బందుల్లోనూ, ఆపదల్లోనూ దావీదును దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. కొండలలో, గుహల్లో దాక్కున్నప్పుడు కూడా ఆయన మీద అభిషేకంలోనూ దండెత్తినప్పుడు కూడా అభిషేకం మీద దేవుడు ప్రతీకారం తీర్చుకున్నాడు. దావీదును క్షేమంగా ఇంటికి చేర్చాడు అని వాక్యం తెలియజేస్తా ఉంది. అటువంటి పరిస్థితుల్లో నిబ్బరము కలిగి దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతిస్తూ, మహిమపరుస్తూ, దేవుని నామాన్ని గణపరుస్తూ దావీదు మహత్తరమైనటువంటి ప్రజ్ఞాశీలి, యుద్ధ వీరుడు, దేవుని మీద ఆనుకొని ఎంతో నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని, ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అటువంటి విశ్వాసాన్ని మనం అందరం కూడా కలిగి ఉండాలి. ఆపదల్లో నిబ్బరం కలిగి ఉండాలి, అపాయాల్లో నిబ్బరం కలిగి ఉండాలి, వేదనలో నిబ్బరం కలిగి ఉండాలి, శోధనలో నిబ్బరం కలిగి ఉండాలి. ఈ విధంగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తి మనలోనికి ఫార్వర్డ్ అవుతుంది. దేవుని శక్తి మనలోకి ఫార్వర్డ్ అయినప్పుడు అన్ని విధాలుగా మనం విజయము దేవుడు సమకూరుస్తాడు అనేటువంటి విషయాన్ని ఈ 108వ సంకీర్తన మనకు తెలియజేస్తా ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి వల్ల యేసు ప్రభువారు స్వీయ త్యాగములో తను తానుగా రిక్తునిగా మార్చుకోవడానికి అప్పగించుకున్నాడు. నేనే నజరేయుడు యేసుని అని. శిక్షించడానికి అరసగా కలిసినటువంటి సైనికుల్లో ఒకరిని క్షమించి వారికి స్వస్థతనిచ్చారు. అలాగే మోషే తనకు అప్పగించబడినటువంటి ప్రజల గురించి ఆయన క్షమించమని, పాపాలు విమోచించమని ప్రాధేయపడుతూ, అలా విమోచించని ఎడల నా పేరు గ్రంథముల నుంచి తీసివేయమంటున్నాడు. స్వీయ త్యాగము, తను తానుగా దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. ఆ విధంగా అయితేనే నా పేరు ఉంచండి, నా ఒక్కడ పేరైతే కాదు అన్నప్పుడు ఎవరో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఎవరు పాపం చేశారో వారి పేరు మాత్రమే తీస్తాను. ఎవరు దేవుని భయభక్తులు కలిగి ఉంటారు వారి పేర్ల లేఖనాల్లో జీవగ్రంథంలో నేను రాసుకుంటాను. ప్రియులారా, ఆ విధంగా మనము ఒకరినొకరు ప్రేమించుకుంటూ దేవునికి మనం సమర్పణ కలిగినటువంటి జీవితాన్ని త్యాగం చేస్తూ, దేవుని కొరకు ఏం త్యాగం చేస్తున్నాం? ఏ బలహీనతను త్యాగం చేస్తున్నాం? ఏ చెడలవాటిని త్యాగం చేస్తున్నాం? ఏ అల్పవిశ్వాసాన్ని దేవుని కొరకు మనము అర్పణగా ఇచ్చేస్తున్నాం, మానేసుకుంటున్నాం? గమనించండి కదా. ఈ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవునికి నమ్మకమైనటువంటి బల దాసుడు మోషే వల్లే, ఈయన నా ప్రియకుమారుడు నేను ఆనందించున్నానని యేసు ప్రభువు వల్లే ప్రతి ఒక్కరూ కూడా దేవుని యొక్క బిడ్డలుగా పొందుతాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, లేచి నిలబడదాం.
సర్వశక్తి అత్యంత కృప కలిగిన దేవ, మీ ఘనమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. లెంట్లు 19 రోజు బుధవారం స్వీయ త్యాగము ప్రభావ అంశం కనుక నిర్గమ 32-30 నుంచి 35 వచనాలు, 18, 7 నుంచి 9 వచనాలు. అయ్యా చక్కని ఆత్మీయమైనటువంటి మర్మాలు శాఖగారు నేను అయ్యా ప్రభావ మనం బోధించాను తండ్రి. మా బోధ వ్యర్థం కాకున్నట్లుగా ప్రతి ఒక్కరికి అర్థమవుతున్నట్లుగా సహాయం చేయండి దేవా. ప్రతి ఒక్కరు కూడా వాక్యానుసారంగా బ్రతకడానికి, అయ్యా అల్ప విశ్వాసం నుంచి దూరం కావడానికి, అయ్యా ప్రభావ ప్రతి ఒక్కరు కూడా స్వీయ త్యాగం చేసుకోవడానికి కనుక తమ తాము దేవునికి సమర్పించుకోవడానికి కృప చూపించండి. ప్రార్థన కోడికలు జరిగించుకున్నటువంటి వాడిపాటి సాల్మరాజు గారి బట్టి వందనాలు, ధర్మగారిని బట్టి స్తోత్రాలు. అయ్యా వారి కుటుంబాన్ని వారిని దీవించండి. యాలంగి లలిత కుమారి గారిని బట్టి, యాలంగి రాజు గారిని బట్టి స్తోత్రాలు దేవా. వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. పిట్ట చెన్నారి గారిని బట్టి వందనాలు, పిట్ట రంజిత్ గారిని బట్టి స్తుతులు. అయ్యా వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి. ఆయన కోట ఇస్తే రాణి గారిని బట్టి, యేసురత్న గారిని బట్టి స్తోత్రాలు ప్రభావ. వారిని వారి కుటుంబాన్ని నిండారుగా ఆశీర్వదించండి ప్రభావ. పడుపడి ప్రకాష్ గారిని బట్టి వందనాలు, బయటలో ఉన్నారు. వారికి నిండైనటువంటి పరలోకపు ఆశీర్వాదాలు దయచేయండి. మా సంఘబిడ్డైనటువంటి ప్రతి ఒక్కరిని అయ్యా పేరు పైన దీవించి ఆశీర్వదించి మీ కృపలో బలపరచమని, ఈ గూడుగులో పాల్గొనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆశీర్వాదాలు దయచేయమని, ఈ కూటమి జరిగించినటువంటి వారి కుటుంబాలను, కుటుంబ సభ్యులను నిండారుగా ప్రభావ దీవించి మీ కృపలో బలపరచమని, ఏర్పాటు చేసినటువంటి ఫలహారం బట్టి కూడా వందనాలు. ఆ ఫలహారం ద్వారా మాకు అందరికీ ఆరోగ్యము, అయా సంఘబిడ్డలందరికీ కూడా క్షేమము, అయా పంచిపెడుతున్నటువంటి వారికి దీవెన, అయా ప్రభావ ఏర్పాటు చేసినటువంటి వారికి నిండైనటువంటి పరలోక ఆశీర్వాదాలు దయచేయమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమిలో నెరవేరుగాక. అందనాడు మాకు దయచేయండి. వాళ్ళ ప్రార్థన చేసి వచ్చిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. మమ్మల్ని శోధనలు తప్పించి మా రాజ్యం, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి కూడి ఉన్న మీకు అందరికీ ఆలయనే మన కుటుంబాన్ని సమస్త సంఘ బిడ్డలకు ఈరోజు ప్రార్థనా గొడుగులు జరిగించుకున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి, వారి కుటుంబ బిడ్డలకు దేవుని కృపా కాపుదల సదాకాలము తోడుగా నేడుగా నడిపించి కాపాడి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.